హాయ్. వరుస విజయాలతో దూసుకుపోతున్న న్యాచురల్ స్టార్ నాని, గార్జియస్ యాక్ట్రెస్ మెహ్రీన్ల కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ కృష్ణగాడి వీరప్రేమగాథ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో రామ్ ఆచెంట, గోపీచంద్ ఆచెంట, అనిల్ సుంకర ఈ సినిమాని నిర్మించారు. అందాల రాక్షసి సినిమాతో పరిచయమైన డైరెక్టర్ హను రాఘవపూడి ఈ సినిమాను డైరెక్ట్ చేసి నానికి ఎన్నో సంవత్సరాలు గుర్తుండే అద్భుతమైన విజయాన్ని అందించారు. ఈ మూవీకి విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ని అందించారు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే హీరో నాని అలా మొదలైంది భలే భలే మగాడివోయ్, ఈగ, పిల్ల జమీందార్ వంటి సినిమాలలో న్యాచురల్ లుక్తో ఎనర్జెటిక్గా కనిపించిన నాని ఈ సినిమాలో బాలయ్యకి వీరాభిమానిగా కనిపిస్తాడు. హీరోయిన్ మెహ్రీన్ ఈ సినిమాలో తన క్యూట్ లుక్స్తో కట్టిపడేసింది. తన నటనతో ప్రేక్షకులకి ఏమాత్రం ఇది తన మొదటి సినిమా అన్న హింట్ ఇవ్వడానికి వీల్లేకుండా ఎక్స్పీరియన్స్ ఉన్న హీరోయిన్లా నటించింది. ఇక స్టోరీ విషయానికి వస్తే కృష్ణగాడి వీరప్రేమగాథ. ఇంతకీ ఇందులో కృష్ణ ఎవరంటే మన న్యాచురల్ స్టార్ నాని. చిన్నప్పుడు గుడిలో తండ్రితో రథం ఎక్కుతానని చెప్తూ కృష్ణుడు అంటే కురుక్షేత్రం గురించి రథం ఎక్కాడు, నువ్వు ఎందుకు ఎక్కుతావురా అని కృష్ణని అడిగితే సమాధానం చెప్పే లోపే మన హీరోయిన్ని చూసి లవ్లో పడిపోతాడు. చివరికి మన కృష్ణగాడు తన మహాలక్ష్మి ప్రేమని గెలుచుకోవడానికి ఏ రథం ఎక్కాడో, ఏ కురుక్షేత్రం చేశాడో చూడాలంటే ఈ సీన్ చూడాల్సిందే. చూపిస్తానని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెబుతున్నాడు. అది విన్న అర్జునుడు కథన రంగమునకు సిద్ధమవుతాడు. అలా రథమును అధిరోహించి యుద్ధమునకు బయలుదేరిన శ్రీకృష్ణుడు అర్జునునకు ఏమి చెప్పినారయ్యా అంటే, నేను కూడా రథం ఎక్కుతాను నాన్న. ఆయన అంటే కురుక్షేత్రం జరిపించడానికి రథం ఎక్కినాడు, మరి నువ్వు దేనికోసం ఎక్కుతావురా కృష్ణ? కృష్ణ ఈ సినిమా స్టోరీ ఫ్యాక్షన్ గొడవలకు నెలవైన అనంతపురం జిల్లాలో మొదలవుతుంది. అక్కడ ఫ్యాక్షన్ లీడర్ రామరాజు మన హీరోయిన్ మహాలక్ష్మికి అన్నయ్య. ఒకరోజు రామరాజుని వాళ్ళ పెద్దనాన్న రాజన్నని చంపడానికి రౌడీలు అటాక్ చేస్తారు. ఈ అటాక్ వల్ల ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ టెరిఫిక్ యాక్షన్ సీన్ చూడాల్సిందే. ఏమైందిరా? ఏం లేదు, నువ్వు పాట వింటా ఉండు, ఇప్పుడే వస్తా. కానీ ఆశ చెడ్డది. ఆశకి డాక్టర్ లేడప్పా, మనమే వైద్యం చేసుకోవాలా. నీళ్ళే కొనుక్కునే నేలైపోయినది, పగలకిది చోట. అయినా తప్పదంటావా? సావుకు కూడా ఒక పద్ధతి ఉంటుందప్పా. ముందు కొనుక్కు పోరాదు, వదిలేరా. ఈ సినిమాలో వచ్చేసాడు సూడు పొద్దున్నే ఆ సూర్యుడు అన్న సాంగ్తో మన హీరో ఎంట్రీ ఇస్తాడు. ఈ ఫస్ట్ సాంగ్ హీరో నానికి మంచి హైప్నిచ్చిందని చెప్పవచ్చు. ఈ సాంగ్లో హీరోకి ఇంట్రొడక్షన్ ఇస్తూనే నానికి ఫ్యాక్షనిస్టులు అన్నా గొడవలు అన్నా ఎంత భయపడతాడో ఈ సాంగ్ చూస్తే మీకే అర్థమవుతుంది. వచ్చేసాడు చూడు పొద్దున్నే ఆ సూర్యుడు, చలి పుడితే దిగిపోతాడు, మారగిలే పగలే వేడంటాడు. ఇష్టేశాడు చూడు పొలిమేరల్లోనే యముడు, మా ఊరంటే భయమంటాడు, తన నరకమే సారా మేలంటాడు. మండుతున్న కొండే పైన
ఓ సంద్రముంది గుండెల్లోన దానా పిరాసుర గుణముల్లోన కర్ణుడికి కజిన్స్ మేము రారా రాబేరా గబ్బ కింద కొంపలంటుకున్నాయిరా రారా రాదేరా గిన్నె కోడి గన్ను పట్టుకుందేరా రారా రాబేరా గబ్బ కింద కొంపలంటుకున్నాయిరా రారా రాదేరా గిన్నె కోడి గన్ను పట్టుకుందేరా సస్స గరి సరిసా రేగ మగరి సమగరి సరస సస్స గరి సరిసా రేగ మగరి గమగరి సరిసా సా 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 సరి రి రి మా మరి సా 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 సరి రి రి మా మరి సా కృష్ణుడైతే మేఘాను గాని వెనకుండి యుద్ధాలు నడుపుతాను రా బుద్ధుడైన నా చూపుతోనే అదేంటో మారిపోయి కన్ను పట్టడా అయ్య బాబోయ్ నే పట్టుకుంటే అంతైనా మారిపోతా నాటు బాంబులా ముసలోడు నే ముందరుంటే పారేసి చేతి కర్ర కత్తి తిప్పడా కంజితో మేం బతికేస్తాం పెంజికే ఎదురుగా వెళ్తాం చేతికే చెయ్యి చూస్తే గొడవలు మరిచిక బ్రతుకని వదిలేస్తాం. ఈ మూవీలో నాని బాలయ్యకి వీరాభిమాని. గొడవలంటే భయపడే నాని తన ఫ్రెండ్ సత్యం రాజేష్ని రౌడీల నుంచి కాపాడడం కోసం బాలయ్య పేరుని ఎలా ఉపయోగించుకున్నాడు, బాలయ్య రింగ్ టోన్తో రౌడీలను ఎలా భయపెడతాడో ఈ హిలేరియస్ కామెడీ సీన్ని చూసేయండి. హలో చెప్పరా ఎక్కడున్నావురా? నా కోసం చేసేకు తొందరగా రారా. బా నేను టౌన్ లో ఉన్నాను రా. హలో 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 వినపట్ల వినిపిస్తుందా? హలో ఇక్కడ చీపారు వచ్చావా? లేదురా, వాళ్ళు కూడా తీసుకొచ్చాను. రండిరా, ఒక్కటి తీసుకొట్టే కదా. భూపేష్ నా పేరు రాజేష్. భూపేష్ అంటే భూత్రా. క్రికెట్ బెట్టింగ్ వద్దని చెప్పానా? బెట్టింగ్ క్రికెట్ గురించి కాదురా, బాలయ్య గురించి. ఎవడ్రా అంది గెలవడని? ఎవడ్రా అంది? హిందూపూర్లో బాలయ్య బాబు గెలవడని ఎవడ్రా బెట్టు కట్టింది? చూసారా, మా ఏరియాలో బాలయ్య బాబు గురించి మాట్లాడితే పసి పిల్లలు కూడా పరిగెత్తిచ్చి నేను ఇచ్చేస్తున్నానంటారా మీకు వార్నింగ్? ఇస్తే ఆయనే ఇవ్వాలి. రే చేరా ఫోన్. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. అలా కొట్టేసేమంటారా? ధైర్యం ఏంటి? ధైర్యమా బొక్క. బాలయ్య గురించి ఎవరైనా మాట్లాడితే జనం రెచ్చిపోతారని తెలుసు. వాళ్ళు ఉన్నారు కదా అని మనం రెచ్చిపోయాం. ఈ మూవీలో మరో ఫ్యాక్షనిస్ట్ అత్తిరెడ్డి కొడుకుని రాజన్న చంపిస్తాడు. తన కొడుకుని చంపాడన్న పగతో రాజన్నని చంపాలని పథకాలు వేస్తూ ఉంటాడు. తన శత్రువైన రాజన్నని చంపడానికి తన కూతుర్ని బ్రహ్మాజీకి ఇచ్చి పెళ్లి చేసి కట్నంగా అల్లుడికి పగని పంచుతాడు. మరి ఆ సీన్ ఏంటో మీకు చూడాలనుందా? అయితే చూసేయండి. అప్పిరెడ్డి పొరుగు మంటల్లో కలిసిపోరాదిరా. అల్లుడు, 5 కొడుకుల్ని కనిపించినది నమ్మ చేత. పాండవుల లెక్క ఊళ్ళో వెళ్తారనుకుంటే నా 3 కొడుకుల్ని ఒకే దినాన ఆ రాజన్నగాడు మట్టిలో కలిపేసినాడప్ప. నా 4వ కొడుకు ధర్మం అటేపే ఉందనాయన అంటూ నాకే నీతులు చెప్పడం మొదలుపెట్టినాడు. చివరికి ఆని కుత్తుక కోసి ఎర పండబెట్టేదాకా ఆ గొంతు ఊకొల. ఈ చెత్త సన్నాసి
వాడు ప్రాణబిచ్చబెడితే బతికొచ్చినాడు. ఈ సన్నాసులు నాకు తప్ప రావణుడి కోసం లేడిగా మారిన మారీచుడు కావాలా? నా ఇంటి వాస్తు నీకు అర్థమైనది కదా. నా కూతుర్ని నీకిచ్చిన నా వారసత్వాన్ని ఇస్తాండా. నా ఆస్తి నీదే, నా పగ నీదే. మాటియల్లుడు, ఆ రాజన్న గారిని ఆయన కుటుంబాన్ని మట్టిలో కలిపేస్తానని మాటియల్లుడు. ఆల్రెడీ మీద మోసైతే ఆస్తినైనా పోక మాత్రం నాదే. ఇదే ఆఖరి మారు. పొద్దున్నే దేవుడికి తనని ఎగ్జామ్లో పాస్ చేయమని ప్రేయర్ చేస్తూ మన హీరోయిన్ మహాలక్ష్మి ఎంట్రీ ఇస్తుంది. మన మహాలక్ష్మికి ఎగ్జామ్ అని తెలిసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారో, ఇంకా మన హీరోయిన్ ఎగ్జామ్ ఏ లెవెల్లో రాసిందో. ఎవరైనా ఎగ్జామ్ పాస్ అవ్వడానికి రాస్తారు, కానీ మన మహాలక్ష్మి మాత్రం ఎటువంటి ఇంటెన్షన్తో రాసిందో మీరే చూడండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఈ గండం నుంచి నువ్వే తప్పించాలి, మర్చిపోద్దు. బాబాయ్ బాబాయ్, ఏరా పద్దును సరిపోద్దా? ఒక్క వేటుతో తల తెగుద్దా? తెగి నేల తాకిద్దమ్మా. నీ అమ్మ కడుపు గంతలాడ. ఆడపిల్ల చేతిలో ఉండాల్సింది గరిట, కత్తి కాదు. ఏ నాయనమ్మ, ఆడపిల్ల గరిట పట్టాలి, మహాలక్ష్మి కాదు. బాబాయ్ ఎక్కడా? సావిట్లో ఉంటాడు పా. బాబాయ్ బాబాయ్, నువ్వు రా బాబాయ్. అరే రే, ఏంటమ్మా? తొందరగా రా బాబాయ్. ఎక్కడికి? ఎక్కడికా అంటే ఈరోజు ఏంటో మర్చిపోయావా? పుట్టినరోజు మొన్నే వెళ్ళిపోయా, సంవత్సరాడి కొన్ని సంవత్సరాలు అయిపోయా. ఓసే కొంపదీసి పరీక్ష. పరీక్ష? 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 అవును, ఇంగ్లీష్ ఎగ్జామ్. నువ్వు ఎదురు రాకుండా నేను ఎప్పుడన్నా ఎగ్జామ్ రాసానా? తిక్కలోడు తిరణాలకు వెళ్తే ఎక్కను దిగను సరిపోయిందని నీకెదురొచ్చి వచ్చి మీ బాబాయ్కి మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి గానీ నీకు మాత్రం డిగ్రీ కాల. నువ్వు నోరు మూయి. డిగ్రీ అంటే టీవీ చూస్తూ జంతికలు తినటం అనుకుంటున్నావా? ఇదో ఆ చదువుకోల మాని ముందు నా మాటిని పెళ్లి చేసుకో. బాబాయ్ చెప్పానా? నేను చెప్పానా? నీకు చెప్పానా డిగ్రీ పాస్ అవ్వకుండా పెళ్లి చేసుకోనని? నా పెళ్లి కార్డులో మహాలక్ష్మి బిఏ అని ఉండాల్సిందే. బోర్డు డిగ్రీ నువ్వు పాస్ అయ్యేది ఎప్పుడో, నీ పెళ్లి చూసి నేను చచ్చేది ఎప్పుడో. ఈ సంవత్సరం నేను పాస్ అవ్వడం ఖాయం, పెళ్లి చేసుకోవడం ఖాయం. నువ్వు చావకపోయావో నేను నిన్ను చంపేస్తా. కాంతమ్మ గొడవ వదిలే పా. అర్థమైందా? వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్యేషు సర్వదా. ప్రార్థనలు గుళ్ళో చేయాలి, పాఠాలు క్లాసులో వినాలి, ఇక్కడ పరీక్ష మాత్రమే రాయాలి. రాయి. సార్ 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 సార్. ఎగ్జామ్ రాసి తన బాయ్ ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతూ వస్తున్న మహాలక్ష్మిని నాని ఏడిపిస్తాడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య పెద్ద వార్ జరుగుతుంది. వాళ్ళ వార్ జరుగుతుంటే మధ్యలో సత్యం రాజేష్ ఇన్వాల్వ్ అయి హ్యాండ్ రైజ్ చేస్తాడు. అసలు వీళ్ళిద్దరూ తిట్టుకుంటుంటే మధ్యలో సత్యం రాజేష్కి హ్యాండ్ రైజ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఈ హిలేరియస్ కామెడీ సీన్ని చూడాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు లేట్, ఈ సీన్ చూసేయండి. ఐ లవ్ యూ టూ. ఇంట్లో ముసల్ది చంపేసింది పెళ్లి టాపిక్ తెచ్చి. అయ్యో పాస్ అయ్యే ఛాన్సే లేదు, ఖచ్చితంగా ఫెయిల్ అవుతాను. ఒక్క క్వశ్చన్ కి కూడా సమాధానం రాయలేదు. ఏం రాస్తానా? 15 చుక్కలు, 21, 36. నేను బాలయ్య బాలయ్య గుండెల గోలయ్య జో కొట్టాలయ్య. ఏంటి మహాలక్ష్మి, ఎగ్జామ్స్ అయిపోయినాయటగా? ఈసారైనా పాస్ అవుతావా? మళ్ళీ ఇంగ్లీష్ అయినా తన్నేది. పోనీ నన్నేమన్నా హెల్ప్ చేయమంటావా చెప్పు. తన్నుకుంటూ వచ్చేస్తుంది ఇంగ్లీష్.
హెల్ప్. నువ్వు నాకు ఉన్న పళంగా వీక్ స్పెల్లింగ్ చెప్పరా. ఈ వీక్ దా లాస్ట్ వీక్ దా చూసావా మన ఇంగ్లీష్కి ఫ్యాన్స్. ఇక్కడ ఎదవ ఎక్స్ట్రాల్ చేస్తున్నాడు. నువ్వు ఫోన్ పెట్టు, మళ్ళీ చేస్తా. ఎవడా ఫోన్లో లవరా? రేయ్, ఎవరైతే నీకెందుకురా ఎదవా? అద్రా దాని లవర్ పేరు ఎదవంట. అయినా మన ఊర్లో నేను ప్రేమించడానికి ఎవడైనా రెడీగా ఉంటాడా? ఒక్కని చూపిడే, ఒక్కని. మహాలక్ష్మికి ఓకే అయితే నాకు ఓకే. చెయ్యి దించరా భూపేష్, పరువు తీకు దించు. అర్థమైందిగా, నేను ఓకే అనాలే గాని నన్ను ప్రేమించడానికి మీలా చాలా మంది ఎదవలు ఇలానే క్యూలో ఉంటారు. ఏంటే నా ఫ్రెండ్స్ ని ఎదవాలంటున్నావు? నిన్ను కూడా కలిపే కదరా అంది. చీ ఎదలతో నన్ను కలుపుతా. నువ్వు ఇక్కడే ఉండవా? ఇది బాగా వచ్చిందా చేతి. ఈ మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ట్విస్టులతోనే వెళ్తుంది. అందులో ఒక ట్విస్ట్ ఏంటంటే మహాలక్ష్మికి చిన్నప్పటి నుంచి బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. అసలు ఈ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతుంది. ఎందుకంటే వాళ్ళ అన్న రామరాజుకి తెలిస్తే తన లవర్ని చంపేస్తాడని సీక్రెట్గా మెయింటైన్ చేస్తుంది. ఒకరోజు తన లవర్ని కలవడానికి సీక్రెట్గా వెళ్తుంది. అక్కడికి ఎవరొచ్చారో, మహాలక్ష్మి ఎవరిని కలిసిందో చూస్తే మీరు కూడా థ్రిల్గా ఫీల్ అవుతారు. చూసేయండి. నీలో ఎవడరా నా చెల్లిని ప్రేమించేది? ఎవడరా నా చెల్లికి ఐ లవ్ యు చెప్పింది? నువ్వేనా? చెప్పు. రే కృష్ణ, నాకు నీ మీద డౌట్ రా. చీ, అదంటే నాకు అసహ్యం, చిరాకు, వాంతి. అదిగో అప్పటి నుంచి ఇండియా పాకిస్తాన్ లా కొట్టుకుంటూనే ఉన్నారు. ఇంతకీ మహాలక్ష్మికి ఐ లవ్ యు చెప్పింది ఎవర్రా? అది ఎప్పటికీ గండి కూడా రహస్యమే. నీకు అసలు కొంచెమైనా బుద్ధి ఉందా? అంతమంది ముందు నన్ను నాతో మాట్లాడుకో. వారిని మరేం చేయమంటావే? కౌగిలించుకొని ముద్దు పెట్టమంటావా? ఇప్పుడేంటి మన గురించి మీ అన్నయ్యకి తెలిసిందనుకో, నువ్వు ఎగ్జామ్లో బొమ్మలు వేయటం కాదు, నా ఫోటోకి దండేయాలి. అందుకే డ్రామా. ఇది డ్రామాలా లేదురా, డైలీ సీరియల్ లా ఉంది. 15 ఏళ్ళుగా సాగదీస్తూనే ఉన్నావు. మనం ప్రేమించుకుంటున్న సంగతి ఎవరికి తెలియదు, కొండలకి తప్ప. అవి మీ అన్నయ్యకి చెప్ప కదా. అసలు అసలు నువ్వు మా అన్నయ్య అడిగినప్పుడే అవును నీ చెల్లిని ప్రేమిస్తుంది నేనే అని చెప్పుంటే అప్పుడే అయిపోయేదిగా. అవును అయిపోయేదిగా, నేను చచ్చి 15 ఏళ్ళు అయిపోయేదిగా. అంతలా భయపడేవాడివి నన్నెందుకు ప్రేమించావు? నేను ప్రేమించిన తర్వాత ప్రాణం మీద ప్రేమ పెరిగింది, దాంతో భయం కూడా పెరిగింది. నా భయం, నా ధైర్యం అన్నీ నువ్వేనే మహాలక్ష్మి. నాని మెహ్రీల మధ్య వచ్చే నువ్వంటే నా నవ్వు నేనంటేనే నువ్వు అనే మెలోడియస్ సాంగ్ ఈ సినిమాకి మరో హైలైట్ అని చెప్పవచ్చు. కృష్ణ మహాలక్ష్మిల ప్రేమ ఎలా మొదలైందో, ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టమో ఈ సాంగ్ చూస్తేనే అర్థమవుతుంది. నువ్వంటే నా నవ్వు నేనంటే నువ్వు, నువ్వంటూ నేనంటూ లేమని, అవునంటూ మాటివ్వు నిజమంటూ నేను లేరాని దూరాలి నువ్వు పోనని, ఎటు ఉన్నా నీ నడక వస్తాగా నీ వనక దగ్గరగా రాని నువ్వు దూరమే, నీ వేసే ప్రతి అడుగు ఎక్కడికో నువ్వు అడుగు నిలుచున్నా నీ వైపే చేరేనులే, నీ అడుగేమో పడిలేల గుడి అయినదే, నీ చూపేమో సడిలేని ఉరుమైనదే, ఆకాశం నేను నీ కోసం తడిసిపోదామై వానలో, ఈ చినుకు ఆ మేఘం విడిపోవసలే, సూర్యుడితో జత కట్టి ఒకటవుతాయే, నీడల్లో నలుపల్లె మల్లెల్లో తెలుపల్లె, ఈ భూమికే వెలుగిచ్చే వరమే ప్రేమ, ఈ చినుకు ఆ మేఘం విడిపోవసలే, సూర్యుడి
సూర్యునితో జత కట్టి ఒకటవుతాయే నీడల్లో నలుపల్లె మల్లెల్లో తెలుపల్లె ఈ భూమికే వెలుగిచ్చే వరమే ప్రేమ. నే ఇటు వస్తాననుకోలేదా తలుపస్సలు తీయవు తడితే పసివాడని జాలి పడితే బొగ్గన తెచ్చి చంపేసావే. నువ్వు నేనంటూ పలికే పదముల్లో అదరాలు తగిలేనా కలిసే ఉన్నా మనమంటూ పాడు పెదవుల్లో చూడు క్షణమైన విడిపోవులే. ఇదిగో వేదం పద రుజువవుదా అంతులేని ప్రేమకే మనం నివురు తొలగేలా నిజము గెలిచేలా మౌనమే మాట మార్చేసినా. పైకి అందరికీ కనిపించేలాగా మహాలక్ష్మి కృష్ణతో ప్రతిసారి గొడవ పడుతూ మరోపక్క తన అన్నయ్య రామరాజు నుండి కృష్ణని ఎలా సేవ్ చేస్తుంది, ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటుందో ఈ సీన్లో మీరే చూసేయండి. మరోపక్క సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన ఏసీపీ శ్రీకాంత్ కాసేపు బాగోతానికి మేసాలన్నీ కోరుకున్నాడనే నువ్వు మగరాయుడు మీద ఊరి మీద పడి తిరగతా ఉంటే ఎట జరగకపోతే ఎట జరుగుద్ది. ఇదిగో రామరాజు, ఈసారి ఆ కృష్ణగాడికి చెప్పు మా పిల్ల జోలికి వస్తే కాళ్ళు చేతులు ఇరిచేస్తామనే. చెప్పడం ఎందుకు, తీసేస్తా పోలా. వెళ్ళావంటే నీ కళ్ళు నేను తీసేస్తా. మీ గొడవలు మీరు చూసుకోండి. ఇది నాకు వాడికి మధ్య గొడవ. నేను వాడు కలిసి చదువుకున్నాం, నేను చూసుకుంటాను. మాకు లక్ష ఉంటాయి. ఏంటమే వాడికి నీకు మధ్య ఉండేది లక్ష? చేస్తే కొట్టాల, ప్రేమ పెళ్ళి అని పాడు కబుర్లు చెప్తే సంపాల. వాడు పిరుకోడు, తప్పుడోడు కాదులే, వదిలే. ఏంది నీ వాళ్ళకం చూస్తా ఉంటే కృష్ణగాడితో దెబ్బలాడుతున్నట్లే వాడినే కాపాడుతున్నట్టుగా ఉండదు. హుసే ఎప్పుడు చచ్చిపోతాను అంటావు. తొందరగా ఆ పనిలో ఉండవి, నన్ను చంపకే బాబు. ఒక మీడియా ఛానల్కి తన ఇంటర్వ్యూ ఇస్తూ తన పిల్లలే తన స్ట్రెంగ్త్ అని చెప్తాడు. తన కూతురుగా యాక్ట్ చేసిన నైనా కొమెరా క్యూట్ డైలాగ్స్ని మీరే చూసేయండి. ఏసీపీ శ్రీకాంత్ ట్విన్ సిటీస్లో ఇంట్రొడక్షన్ అవసరం లేని పేరు. ఆయనే ఇవాల్టి మన గెస్ట్. నమస్తే సార్. నమస్తే. మీకు ఎలాంటి వీక్నెస్ లేవని, పొలిటికల్ ప్రెజర్స్ ని అస్సలు కేర్ చేయరని, డబ్బుకి లొంగరని, ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బాగా స్టబాన్ అని బయట టాక్. మీ కమెంట్? అలా ఉంటే స్టబ్బన్ అంటున్నారు ఈ మధ్య. వాట్ ఎవర్ ఇస్ ద ప్రెషర్ మేడం, ఐ రియలీ డోంట్ కేర్. డబ్బుకి లొంగడంటున్నారా? కొన్ని జనరేషన్స్ కూర్చొని తిన్న తరగని ఆస్తి ఉంది నాకు. నా పిల్లలు నాకున్న స్ట్రెంత్ అలా నా పిల్లలు. దే ఆర్ మై వరల్డ్. గుడ్ డే, బాయ్. శ్రీకాంత్, ఆ బ్రహ్మ రాక్షసి నిద్ర లేచింది, కొంచెం చూస్తారా? గుడ్ మార్నింగ్. నానా, జెస్సీ బెడ్ మీద సుస్తుపోయింది. నిజం, కావాలంటే జెస్సీని అడుగు. జెస్సీ ఇస్ అ బ్యాడ్ గర్ల్. కృష్ణ మహాలక్ష్మి ప్రేమించుకుంటున్న విషయం వాళ్ళిద్దరికీ తప్ప ఇంకెవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడతారు. కానీ మధ్యలో సత్యం రాజేష్ ఎంటర్ అయి మహాలక్ష్మిని ప్రేమిస్తాడు.
పైకి మాత్రం అందరి ముందు గొడవ పడుతూ ఫోన్లో మాట్లాడుకుంటున్న వాళ్ళిద్దరి మధ్యకి వచ్చిన సత్యం రాజేష్ని మహాలక్ష్మి జోలికి రాకుండా నాని ఎలా కన్ఫ్యూజ్ చేస్తాడో తెలియాలంటే ఈ కామెడీ సీన్ చూసేయాల్సిందే. ఎరా నాకోసం ఎదుగుతున్నావా? అవును బాబాయ్, మధ్య నువ్వు చీకట్లోనే కాదు పగల కనపడటం కూడా కష్టమైపోయింది. ఇది అయిపోయింది తమ్ముడు అన్నాడు, ఎప్పుడు మర్చిపోయినా. మన అసగ్గాడు ఊరత్లో ఎవరో జెండం చూసి నువ్వు మహాలక్ష్మి అనుకున్నాడంట. అరగంట సేపు నవలక్ష్మి వచ్చాను బాబు. మొన్నంతా నీతోనే ఉంటే మహాలక్ష్మితో నిన్న ఎలా ఉంటాను చెరువుగడ్డ దగ్గర. చెరుగట్టని ఎవరన్నారా? ఊరవతలు ఉన్నాను కదా. ఇప్పుడు ఎలా కవర్ చేస్తావురా? నిన్న నీకు చెప్పినాడే, మొన్న నాకు చెప్పాడు. నిన్న చూసానని మొన్నే చెప్పాడా? కష్టపడి కవర్ చేస్తుంటే కౌంటర్లే కాలిపోద్ది. కవర్ చేయడం అది ఇక్కడ కౌంటర్ కాదురా, అక్కడ కౌంటర్. అక్కడంటే ఎక్కడ? అక్కడంటే ఇక్కడ కాదని, ఇక్కడ కానప్పుడు ఎక్కడైతే మనకెందుకురా. అక్కడంటే ఎక్కడ? అసలు ఎక్కడ అక్కడేంటి? కొత్త డ్రెస్ చెత్త కొట్టేసావు. అవునరా, మొన్నే కొన్నాను. ఈ కలర్ లో ఎంత అందంగా ఉన్నావు తెలుసా? నువ్వే చెప్పు. చెప్ప మీద పడుకున్న సన్నాసిని కూడా అద్దరగొట్టే అందం. నువ్వు పొగుడుతుంటే చాలా బాగుంది. తిడతా ఉంటే పొగడతా ఉంటానంటదంటే. ఒరే మరీ ఎక్కువ పొగడకరా, దిష్టి తగులుతుంది. దిష్టి బొమ్మకి దిష్టి తగలరా రే. నేను దిష్టి బొమ్మనా? అది ఇక్కడ కౌంటర్ రా, అక్కడ కౌంటర్ కాదు. ఇక్కడంటే అక్కడ కాదనగా, అక్కడ ఎవరితో మాడుతున్నావు? కౌంటర్ ఇక్కడ తినప్పుడు అక్కడ ఎవరైతే మనకెందుకురా. ఏడు వింతల్ని ఏడిపించడానికి పుట్టావే నువ్వు. రేయ్ అడిగి తిడతావేంట్రా? తిట్టట్లేదురా, పొగిడా. నువ్వు నన్ను పొగిడిన పొగడతలన్నీ మహాలక్ష్మి కరెక్ట్ గా సరిపోతారా? చూసావా? నువ్వు చూసావా? ఏ విషయం చెప్పుకో. ఏ విషయం? మహాలక్ష్మి చూసి కనుక్కుంటున్న విషయం. మహాలక్ష్మి ఆ రోజు ఎవరైనా ఎదవన్నప్పుడు నువ్వు చెయ్యెత్తావే, నాకప్పుడే అర్థమైందిరా. లాజిక్ ఏంట్రా? ఉందిరా, అదంటే నాకు చిరాకు. దాన్ని ప్రేమిస్తున్నాను సంగతి నాకు చెప్తే నాకు కాదా? అందుకొట్టావా? ఇదేంటి మళ్ళీ? దీనికి కూడా ఉంది. ఏంటి? నేనంటే దానికి చిరాకు, దాన్ని ప్రేమిస్తున్నాను సంగతి నాకు చెప్తే దానికి కాదా? ప్రేమ కోసం ఫ్రెండ్షిప్ వదిలేయాలా? ఫ్రెండ్షిప్ కోసం నిన్ను వదిలేయాలా? ఏం చేద్దామనా? మందేస్తూ మర్చిపోదాం. అనుకోకుండా ఒకరోజు రామరాజు వచ్చి కృష్ణ బైక్ మీద కూర్చొని కృష్ణని పద అంటాడు. అప్పుడు రామరాజు అంటే భయపడే కృష్ణ మహాలక్ష్మితో తన ప్రేమ విషయం తెలిసిపోయిందేమో అనుకొని ఎలా రియాక్ట్ అయ్యాడు? రామరాజు పక్కనే ఉండగా మహాలక్ష్మితో ఫోన్ ఎలా మాట్లాడాడు? అసలు రామరాజు కృష్ణని ఎక్కడికి తీసుకువెళ్తాడు? ఇక రక్తంతో ఇంటికి వచ్చిన రామరాజును చూసి కృష్ణకి ఏమైందో అని మహాలక్ష్మి ఎలా భయపడిందో తెలియాలంటే ఈ సీన్ చూసేయాల్సిందే. హలో పోనీ. స్వామి మీకెంతో ధైర్యం ఉంది కదా, అందులో చెంచాడు మా కృష్ణ గారికి కూడా ప్రసాదించు చాలు. నీకు 11 ప్రదక్షిణాలు చేస్తాను. స్వామి మీరు సూపర్, ఇప్పుడే మొక్కు తీర్చేస్తా. ఊర్లో కాదు, పొలిమేర వైపు. చూడు ఒకవైపే చూడు, ఎత్తి మాట్లాడు. చూడాలనుకోకు, తట్టుకోలేవు. హలో చెప్పరా. ఏంటి అన్నయ్యతో ఉన్నావా? అంత మైకులు అడుగుతావేంటి? సిచ్యువేషన్ చూసే ఫోన్ చేసి ఉంటావు. శకునం అదిరిపోయింది కృష్ణ. టైం రావాలి రావాలి అన్నావుగా, వచ్చేసింది. ఇంత దగ్గరగా మా అన్నయ్యతో నిన్నెప్పుడు చూడలేదు కృష్ణ. త్వరగా మన విషయం చెప్పేసే. అంటే ఇది చెప్పేసే సీన్లా లేదు, చెప్పేసిన తర్వాత సీన్లో ఉంది. మాట్లాడు. హలో 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 ఏం జరిగింది? నేను నీ పెళ్ళికి ఖచ్చితంగా రాలేననుకుంటా. నువ్వు పెళ్లి చేసుకొని పిల్ల బాబులతో సుఖంగా ఉండు. చంపుతా.
నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు లేకుండా మన పెళ్ళెలా జరుగుతుంది? ఇప్పుడు ఏంది, ఇటు రాకపోతే నీ పెళ్ళి అయిపోద్దా? అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం. గొంతెండిపోయింది, ఇంకోసారి పోయింది పూజారి గారు. కొంచెం అర్జెంట్ అనుకుంటండి, చివరి కాల్ మాట్లాడు. బాక్నోరా అన్నా, నేను రామరాజు గారు కలిసి పొలిమేర వైపు వెళ్తున్నాం. పొలిమేరా పొరపాటును కూడా బ్రిడ్జ్ దగ్గర మాత్రం ఆపకరా బాబు. బ్రిడ్జ్ దగ్గర ఆపు. పోనీ. ఆపు. అన్నా, ఏందా రక్తం? ఏం లేదు. నీకేం కాలేదు కదా? నాకేమైతుంది? కృష్ణకేం కాలేదు కదా? అన్నం పెట్టు. రక్తంతో అన్నని చూడగానే ఎంత భయం వేసిందో తెలుసా? నన్ను ఎందుకు ప్రేమించావు? నీ చేతి రేఖలు అందంగా గీసే ఏ అమ్మాయిని ప్రేమించాల్సింది. నన్ను వదిలే. మహాలక్ష్మి ఫ్రెండ్కి మ్యారేజ్ కుదరడంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా మహాలక్ష్మికి మ్యాచెస్ చూడడం స్టార్ట్ చేస్తారు. దానితో భయపడిన మహాలక్ష్మి వాళ్ళ ప్రేమ గురించి రామరాజుతో మాట్లాడమని కృష్ణకి చెప్తుంది. కానీ ఈ విషయం రామరాజుకి చెప్పడానికి భయపడతాడు కృష్ణ. అప్పుడు మహాలక్ష్మి కృష్ణకి ఒక కండిషన్ పెడుతుంది. ఆ ఎమోషనల్ సీన్ ఏంటో మీరే చూసేయండి. హలో, ఒసే మహాలక్ష్మి, 26న నా మ్యారేజ్, నువ్వు తప్పకుండా రావాలి. సూపర్ అన్నా, శాలిని పెళ్లి కుదిరిందంట. 26 మ్యారేజ్. ఈ ముహూర్తాల్లోనే నీకు కూడా పెళ్ళి అయిపోతుంది. రాజన్న నీకేదో సంబంధం చూస్తున్నాడు. మహాలక్ష్మి, ఇప్పుడేంటే వాడుకున్న దగ్గర లేదంటావు? అతనా నేనే. వాడి ఫ్యూచర్ ఏంటో తెలుసా నీకు? నా ఫ్రెండ్ శాలినికి పెళ్లి కుదిరింది కృష్ణ. మరి ఏడుస్తూ చెప్తావే? మంచి విషయం కదా. అంటే నాకు కూడా సంబంధాలు చూసేస్తున్నారు. ఇంకా పెళ్లి వాయిదా వేసే శక్తి నాకు లేదు. అందుకే నేను డిసైడ్ అయిపోయాను. ఇవాళ మా అన్నయ్యకి మన విషయం నేనే చెప్పేస్తాను. అప్పుడు మీ అన్న గ్యారంటీగా చంపేస్తాడు. ఆ పెళ్లి చేసుకోవాల్సి వస్తే నేను చచ్చిపోతాను, అడిగితే నువ్వు చచ్చిపోతావు. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఏం చేద్దాం? పద లేచిపోదాం. నీకన్నా మెట్ల కింద అయితే ఈ జన్మలో అడగవు. మా అన్న వచ్చి నా చెల్లిని చేసుకోరా అంటే తప్ప మన పెళ్లి జరగదు. అంటే మన సాంప్రదాయం అదే కదా, అలాగే ప్లాన్ చేద్దాం. వచ్చే వారం శాలిని పెళ్లికి వెళ్తున్నా. వచ్చేసరికి మన పెళ్లి ముహూర్తం డేట్ మాత్రమే వినాలి. అప్పటి వరకు నాతో మాట్లాడడం కానీ పోట్లాడడం కానీ జరగదు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన ఏసీపీ శ్రీకాంత్ తనకి తెలియకుండానే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ డేవిడ్ ఇబ్రహీంని అరెస్ట్ చేస్తాడు. ఇంతకీ ఆ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఎవరు అండ్ ఏ ఇన్సిడెంట్ వల్ల ఆ క్రిమినల్ని అరెస్ట్ చేస్తాడో మీరే చూడండి. సార్, మీ మొగుడు వచ్చాడు. వాడికి పెళ్ళాం టార్చర్ ఎలా ఉంటుందో చూపిస్తా. ఏం వెంకట్రావు గారు, ఏంటి ప్రాబ్లం? కారు చెక్ చేయాలని అడిగితే 6 నెలల జీతం ఇస్తానంటున్నారు సార్. రే, మన డీసీపీ గారయ్యా. సార్ నమస్తే సార్. రే, సార్కి ఒక స్పెషాలిటీ చెప్పండి రా. ఈ లోపు మనం మన డ్యూటీ చేద్దాం. నాకు షుగర్ అయ్యా, మానేసా.
షుగర్ ఆర్ షుగర్లెస్ నో ప్రాబ్లం సార్. మీరు టీ తాకుండా మేము చెక్ చేయకుండా ఈ కార్ ఇక్కడి నుంచి కదలదు. డీసీపీని నన్నే బెదిరిస్తావా? ఆఫ్టర్ ఆల్ యువర్ ఏసీపీ. నా కింద నీలాంటి వాళ్ళు నలుగురుంటారు. నువ్వు నా కాళ్ళ కింద చెప్పులా పడి ఉండాలి. ఇట్స్ అన్ ఇన్సల్ట్. ఐ విల్ సీ యువర్ ఎండ్. సార్ వీడెవడో తాగున్నాడు సార్. డౌన్. ఐ సెడ్ డౌన్. ఫుల్లీ లోట్లో ఉన్న గన్ ఇక్కడ పెట్టి పేలిస్తే ఎలా ఉంటుంది తెలుసారా? నీ అండర్లో పని చేసే 4 పోలీసులు ఒక్కడిని అనుకున్నావా? ఏసీపీ శ్రీకాంత్ పరిగెత్తడం వచ్చారా నీకు? ఆయన కన్నెట్టింది మనకి. డబ్బు డిక్కీలో ఉందని చెప్పి కాలెట్టేసుకుంది. అసలే మనకి పరిగెడుతుంటారు. రే వీడిని తీసుకెళ్ళి లోపలేంట్రా. ఇట్స్ క్లియర్. మరోవైపు ఏసీపీ శ్రీకాంత్ పిల్లలు తన అన్నయ్య రాజన్న ఇంటికి వస్తారు. అయితే అనుకోకుండా రామరాజు లేని టైంలో రాజన్న ఫ్యామిలీ మీద రౌడీలు అటాక్ చేస్తారు. అన్నపూర్ణ ఆ 3 పిల్లలను అప్పుడే ఇంటికి వచ్చిన రామరాజుకిచ్చి కాపాడమని చెప్తుంది. అయితే అప్పటికే అనుకోకుండా రామరాజుని షూట్ చేస్తారు. దానితో రౌడీలను దారి మళ్లించడానికి రామరాజు పిల్లల్ని కృష్ణకు అప్పగించి కాపాడమని చెప్తాడు. అంతేకాదు ఇంకొక బంపర్ ఆఫర్ కూడా కృష్ణకిస్తాడు. డైరెక్టర్ హను రాఘోపూడి ఈ సీన్లో ఇచ్చిన సడన్ ట్విస్ట్ చూస్తే మీరు కూడా సర్ప్రైజ్ అవ్వాల్సిందే. మరి అదేంటో మీరే చూసేయండి. రామ 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 ఇక్కడికి వచ్చే. మరి జెసికి రామరాజు రామరాజు చంపేశారా? అందరినీ చంపేశారు. పిల్లల్ని తీసుకెళ్ళి కాపాడు. మరి రాజన్న రాజన్నను కూడా చంపేశారా? నా మాట వినరా? ఆడు సవాలున్నాయి, 7 పేడాలున్నాయి. ఏయినా ముఖ్యం. ఊరు తొందరగా. కాలమే కాటు మీరు దిగేదాకా ఉండమన్నారు కదా సార్. నేను దిగేదాకా ఉన్నాను సార్. తర్వాత దిగిపోయింది కదా. నాకు పని చేసి పెడతావా? నేను కారులో పిల్లలు ఉన్నారు. వాళ్ళని హైదరాబాద్ ఏసీపీ శ్రీకాంత్ ఇంట్లో వదిలిపెట్టాలి. సార్ సార్ నిజంగా కత్తి గురించి మాట్లాడడానికి వచ్చాను సార్. అంతకు మించి నాకు చెల్లెనిచ్చి పెళ్లి చేస్తా. నువ్వు ప్రేమించిన మహాలక్ష్మినిచ్చి పెళ్లి చేస్తా. సార్ నమ్మ హైవేలో వెళ్ళమాక. బావా వస్తా.
చేశారు అని ఏసీపీ శ్రీకాంత్ ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాడు. మరోవైపు డేవిడ్ మనుషులని రామరాజు పక్కదారి పట్టిస్తాడు. డేవిడ్ని కాపాడడానికి ఏసీపీ పిల్లల్ని కిడ్నాప్ చేయడం తప్ప వేరే దారి లేదు అని పిల్లల కోసం వెతుకుతారు. వాళ్ళందరి నుండి ఆ పిల్లల్ని కృష్ణ ఎలా సేవ్ చేస్తాడో ఈ సీన్ చూసి మీరే తెలుసుకోండి. ఫ్యాక్షన్ లీడర్ని బిల్డప్ ఇచ్చాను కదా సార్, కొంచెం మేనేజ్ చేయాలి. నాకు ఈ అటాక్కి సంబంధం లేదని తెలిస్తే మా మామ ప్రకాష్ నీకోసం వెయిట్ చేస్తున్నాను రా. సార్ ఫోరెన్సిక్ రిపోర్ట్ వాడింది మాత్రం హ్యాండ్ గన్స్, సైలెన్సర్స్ కూడా ఉన్నాయి. వెరీ అడ్వాన్స్డ్ వెపన్స్. హైదరాబాద్ లో దొరకడం చాలా కష్టం. అలాంటి వీళ్ళ చేతిలో దొరకడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎవరు సార్ ఇండియా డెవలప్డ్ కంట్రీ కాదన్నదే? నా వల్ల ఇండియా డెవలప్ అయిందంటావు, ఆ మొక్క బయట అందరికీ చెప్పు. వీరేంద్ర కాదు, శంకర్ కాదు, ఇంకెవడు ఎవడు 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 డేవిడ్ ఇబ్రహీం ఇండియా వచ్చాడని చెప్పి అందరూ అంటున్నారు. మేబీ హైదరాబాద్ వచ్చుంటాడా? డేవిడ్ బాయ్ ఇండియాకి వచ్చాడా? అది హైదరాబాద్కి. బాయ్ని అరెస్ట్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ అంటే నిన్న. అది వాడి స్టైల్. పాకిస్తాన్ లో ఒక హైదరాబాద్ ఉంది తెలుసా? పట్టుకుంటాడు కానీ చెప్పడు, చంపేస్తాడు కానీ శవం కూడా దొరకనివ్వడు. అందుకే పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నాడు. డేవిడ్ బాయ్ ని రిలీజ్ చేయాలంటే ఏ మినిస్టర్ నో కమిషనర్ నో కిడ్నాప్ చేయాలి కానీ పిల్లల్ని కిడ్నాప్ చేయడం ఏంటి? నాకున్న స్ట్రెంత్ అలా నా పిల్లలు. అంటే డేవిడ్ బాయ్ ని రిలీజ్ చేయడానికి పిల్లల్ని కిడ్నాప్ చేయడం తప్పించి వేరే ఆప్షన్ లేదా? ఇంకా బతికున్నాడో లేదో తెలియడానికి కూడా ఇది ఆప్షన్. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ డేవిడ్ బాయ్ అరెస్ట్ అయి పోలీస్ స్టేషన్లో ఉంటాడు. స్టేషన్ ఎస్ఐ అయిన పృథ్వీరాజ్, ప్రభాసీను కలిసి డేవిడ్ బాయ్ అని తెలియక అతన్ని ఎలా టార్చర్ చేస్తారో, దానికి డేవిడ్ బాయ్ ఎలా రియాక్ట్ అవుతాడు. 30 years ఇండస్ట్రీ పృథ్వీరాజ్ ఆ మోస్ట్ డేంజరస్ క్రిమినల్ అని తెలియక ఎలా టార్చర్ చేస్తాడో ఈ ఫన్నీ సీన్ని చూసి ఎంజాయ్ చేయండి. తొందరగా పోనీ, ఫ్లైట్ టైం అవుతుందిరా. ఇది ఫ్లైట్ కాదు, టాక్సీ. వీటిని తీసుకెళ్ళండి రా. ఫస్ట్ టైం ఇన్ జైల్, ఫీలింగ్ బ్యాడ్. లేచావా? ఎప్పుడు లెగుస్తావా అని వెయిటింగ్. దేనికి? సెల్ఫీ దిగడానికి. కాకపోతే ఏంటండి, నా కారుతో గుద్దేసి నన్నే పోలీస్ స్టేషన్ తీసుకొస్తారా? నా జీవితంలో ఎప్పుడు పోలీస్ స్టేషన్ కాలేదు. తెల్లారి నుంచి మావాడు తలంటేస్తుంది. అమ్మడి అమ్మ, మళ్ళీ అదే ఫోను. నా ఫోన్ పక్కకొచ్చావండి. మనం ఇక్కడికి వచ్చి ఎంతసేపు అయింది? పోలీసులు మనం పట్టుకున్న దగ్గర నుంచి మీరు నా కార్లు పట్టుకునేంత వరకు 30 గంటలేదు సార్. 30 hours? Are you serious? Bloody fools, nincompoops, useless fellows. అవును, నన్ను ఇంటర్గేట్ ఏమైనా చేశారా? సెడేటివ్స్ ఏమైనా ఇచ్చారా? లేకపోతే నార్కోటిక్ టెస్ట్ ఏమైనా చేశారా? నిన్నే అడిగేది. లేదు సార్, 2 పూట్ల భోజనం పెట్టారు, అస్సలు బాగలేదు. 0 likes. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఆర్కెస్ట్రా ఆర్కెస్ట్రా ఆర్కెస్ట్రా. సిగరెట్ ఉందా? Alright. Let me guess. ఇప్పుడు పోలీస్ స్టేషన్ బయట ఒక 400 NSG కమాండోస్, మైక్రోఫోన్స్ అండ్ ఆల్ ది వర్క్స్. ఏంటి రైడ్ గొడవ? తాగొచ్చి మన రక్షక వెహికల్ గుద్దేశాడు సార్. I'm impressed, but I'm not going to fall. పట్టుకుందేమో మన ఏసీపీ శ్రీకాంత్ గారు. నువ్వేంట్రా? FBI, CBI, Interpol, what are you? పాపం, తప్పుడు పనులు చేయడం, పోలీసులు దొరికిపోవడం ఫస్ట్ టైం అనుకుంటా సార్. ఇందాకటి నుంచి ఇలాగే పిచ్చి పిచ్చిగా అవుతున్నాడు. ఆ ట్యాక్సీ ఎవరిదిరా? నాదే సార్, కానీ నడిపింది వీడు. నీ పేరేంటమ్మా? పేరు అబ్దుల్ అజీం అల్ హకీం మొహమ్మద్ బిన్ సయ్యద్ అజీజ్ డేవిడ్ ఇబ్రాహిం. నేను అడిగింది నీ పేరమ్మా, నీకు తెలిసిన పేర్లు కాదు. డేవిడ్ బాయ్. బాయ్ ఎవడికమ్మా? నేనేమన్నా నీ చెంచానా? నిన్ను మా వాళ్ళు అరెస్ట్ చేసింది యాక్సిడెంట్ కేసులో. యాక్సిడెంట్ కేసుకి ఇంత ఆర్కెస్ట్రా ఏంట్రా? మూసుకుని కూర్చుంటే 3 రోజులు ఇంటికి వెళ్ళిపోతావు. డేవిడ్ బాయ్ అని వీళ్ళకి తెలీదా? సత్య, ఏసీపీ శ్రీకాంత్ నన్ను అరెస్ట్ చేశాడు. రేపు పొద్దున్న కల్లా నేను బయట ఉంటా.
కానీ వాళ్ళు బయట ఏదైనా పెంట చేస్తే నేను దొరికిపోతాను. అర్జెంట్గా ఫోన్ చేయాలి. నీ ఫోన్ ఎక్కడ? పిల్లల్ని హైదరాబాద్కి తీసుకువెళ్తున్న కృష్ణకి పిల్లల వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి? పిల్లల్ని కిడ్నాప్ చేయడానికి ఫాలో అవుతున్న రౌడీల నుంచి పిల్లల్ని కృష్ణ ఎలా సేవ్ చేస్తాడు? ఈ యాక్షన్ కామెడీ సీన్ని మీరే చూసేయండి. రెస్టారెంట్ గ్యాంగ్ ఒక బొమ్మ కోసం ఇచ్చేసినట్టు సార్. అంటే ఎవరికైనా మంచి డాక్టర్ చూపించండి రా. వీళ్ళకి బొమ్మ కావాలి అంతేగా. ఇది ఉన్న ప్రాణం చూడు, ఒకవైపే చూడు. మహాలక్ష్మి రెండో వైపు చూడాలని వాణి హెల్ప్ అడుగుతాడంటే మండడా కాజేటట్టు పంక్తి ట్యూబ్ లో తయారవుతావు. లోపలికి జై మాలయ. బాలే నన్ను బుల్లెట్ ప్రూఫ్. వినరా సోదరా ఈ కృష్ణగాడి వీర ప్రేమగాథ సాంగ్లో మ్యూజికల్ బ్యాండ్తో కలిసి వెళ్ళి అనుకోకుండా మహాలక్ష్మిని కలుస్తాడు. అక్కడ పిల్లల్ని వెతుకుతూ వచ్చిన విలన్ వీరేంద్ర మనుషులు, మరోపక్క డేవిడ్ బాయ్ మనుషుల దగ్గర నుండి కృష్ణ పిల్లల్ని, మహాలక్ష్మిని ఎలా సేవ్ చేస్తాడో మీరే చూడండి. వినరా సోదర ఈ కృష్ణగాడి వీర ప్రేమ గాథ, వీర ప్రేమ గాథ. ఎక్కడ చూడని ఎప్పుడు వినని అంత వింత గాథ. తందన్నా దందానానే, తందన్నా దందానానే, తందన్నా దందానానేనా. శారదా, శృతి తప్పుతోంది. నీ శృతి ఎప్పుడో తప్పింది. இப்போ பாரு.
pam parararam param param ram pam parararam param param ram pam parararam param param ram pam parararam. ఓరి బ్రహ్మ దేవుడో ఎంత డేంజర్ గాడివో గిఫ్ట్ గిచ్చి ప్రేమని మరిచినావా పెళ్ళిని సీత లాంటి ఆ పిల్ల అన్న రావణుడు రా రామ రామ అందుకే రా ఎంతున్న ప్రేమ బయటికి అసలే చెప్పలేమా టాక్ నోనో టచ్ నోనో డ్రీమ్ నోను డూట్ నోనో ఒకడు బ్రహ్మ టుగాడు జన్మ ఇచ్చావేం కర్మ పం పరరరం పరం పరం రం పం పరరరం పరం పరం రం పం పరరరం పరం పరం రం పం పరరరం. అడుచడా ఎవడు మన ఇద్దరిని గుద్దాడే మూడోవాడు లేడా? కనిపిస్తే చెప్పు. అలాగే ఈ పిల్లలేరి బండోడు ఎక్కడో నన్ను ఎక్కడున్నా దాచేవా? డాకురా ఇక్కడి నుంచి ఇక్కడే దాకు. నేనంతా వెతుకు. ఎవరి కోసం? నా కోసం. నువ్వు బాగా బాగా ఆడతాను. ఎక్కడికి నీ పరుగు ఎందుకని? ఎక్కడికేంట్రా ఆటలతో చంపేస్తా. ఏంటలుడు ఏంటి గొడవ? వాడిని అడుగు. ఈడెవడు? అదేంటి మీకు తెలీదా? నాకేం తెలుసు. ఎవడా నువ్వు? ఏయ్ నేనెవరో ఈడికెలా తెలుస్తుంది? ఆయన పెద్దారెడ్డి తాలూకా. పెద్దారెడ్డి నేనే. ఇక నా శోభనం అవదు కన్ఫామ్. ఇక్కడికి వచ్చాడేంటి? చుట్కీ ఆడెక్కడ? ఇది బాగా ఆడుతున్నాడు. చిన్నారెక్కడ? అన్నా వీడు మనూరు ఆడాలతో పిచ్చేసాలు వేస్తున్నాడు, అందుకే లాక్కొచ్చిన. ఎవడా నువ్వు? హలో హలో, సిటీ నుంచి వచ్చిన ఫ్రెండ్ నువ్వే కదా? నేను పెళ్ళికొడుకు ఫ్రెండ్. బాయ్. పెళ్ళికొడుకు ఫ్రెండ్? పెళ్ళికొడుకు నేనే కదా. ఇప్పుడు పిల్లల్ని తీసుకొని ఎలా తప్పించుకోవాలి? ఆ పెళ్ళికొడుకు నేనే. మర్యాదగా పిల్లల్ని అప్పగించు, లేదంటే పెద్దారెడ్డి కాబోయే అల్లుడికే కన్ను పెడతారా? రేయ్ తలుపులేంట్రా. ఏసీపీ శ్రీకాంత్ మనుషులకి పిల్లల్ని అప్పగిస్తే చాలు అనుకున్న కృష్ణకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఇంతకీ పిల్లల్ని వాళ్ళకి అప్పగించాడా? ఆ సంఘర్షణలో మహాలక్ష్మికి ఏమైంది? వాళ్ళని ఎలా కాపాడుకుంటాడు? తెలియాలంటే మాత్రం ఈ సీన్ని చూసేయాల్సిందే. హలో సార్ ఈ అమ్మాయి మాట్లాడుతున్నా పోలీసులా? పిల్లల్ని అప్పచెప్పడానికి వస్తే చంపేస్తారా? ప్లీజ్ ప్లీజ్ లిసన్ టు మీ. వాళ్ళు మా వాళ్ళు. పోలీస్ సార్ నేను మీ సైడే. సార్ పిల్లల్ని వాళ్ళకి ఇచ్చేయి. అయిపోయింది. సారీ. చిన్నారి వెళ్ళి పడకు. వాళ్ళకి తీర్చలు. He's very dangerous, sir. We could have shot him. పిల్లలు తీసుకుని పారిపోయాడు సార్. అనవసరంగా మీరే ఆపారు. వాడు మాట్లాడిన దానికి ఇక్కడ జరిగిన యాక్షన్ కి సంబంధం లేదు చందు. సంథింగ్ ఇస్ రాంగ్. హలో సార్, పిల్లలు నా దగ్గర ఉన్నారు సార్. అక్కడి నుంచి బయటపడడం చాలా కష్టం. నువ్వు చెప్పింది ఏంటి, చేస్తున్నది ఏంటి? మీలోనే ఎవడో ప్లాంట్ ఉన్నాడు సార్. పిల్లల్ని 5 కోట్లకు బేరం పెట్టి సార్.
థ్యాంక్ యూ కృష్ణ. నువ్వు ఎవరో కూడా తెలీదు. దేవుడిని చూస్తున్నట్టు నిన్ను ఫోటోలోనే చూస్తున్నా. సారీ సార్, ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయండి సార్. ఇక క్లైమాక్స్ విషయానికి వస్తే హీరోని ట్రేస్ చేసుకుంటూ వచ్చిన డేవిడ్ బాయ్ మనుషులు మహాలక్ష్మిని కిడ్నాప్ చేస్తారు. మహాలక్ష్మి కావాలి అంటే పిల్లల్ని అప్పగించాలని డిమాండ్ చేస్తారు. అయితే ప్రాణానికి ప్రాణమైన మహాలక్ష్మిని ఏ విధంగా సేవ్ చేస్తాడు? మహాలక్ష్మి గురించి పిల్లల్ని అప్పగిస్తాడా లేక వేరే విధంగా డీల్ చేస్తాడా? అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఈ సీన్ చూడాల్సిందే. రైట్ తీసుకో. తొందరగా పోనీరా. డాక్టర్! చెప్తాను సార్, చెప్తాను. నేను పెట్రోల్ బంక్లో ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా నాకు అన్న నెంబర్ నుంచి కాల్ వచ్చింది సార్. హలో, మీ ఇంటికి వచ్చిన 5 కోట్లు నేనే పంపా. నేనెవరో మీకు అనవసరం. పిల్లలు ఎక్కడ ఉన్నారు చెప్పు చాలు. ఇంకో 10 కోట్లు మీ ఇంటికి వస్తాయి. మహాలక్ష్మి ఏం పర్లేదు డాక్టర్. అమ్మాయికి ఏం కాలేదు, కొంచెం బ్లడ్ పోయింది. కాస్త రెస్ట్ ఇస్తే సరిపోతుంది. ఇంతకీ నీతో వచ్చిన పిల్లలు ఏమయ్యారు? అసలే పులులు తిరిగే ఏరియా. స్ట్రైట్ హలో. చోటు చుట్కీ బండాపో. డాక్టర్, ఈ పిల్లల్ని ఎక్కడైనా చూసావా? ఎక్కడికి వెళ్ళిపోయారు? చెప్పబట్టి కూడా ముద్దులేదా? సత్య, ఆ డాక్టర్ పోలీసులకి కాల్ చేశాడు, అందుకే లొకేషన్ చేంజ్ చేశాను. ఓ బై ది వే, వాడి గర్ల్ ఫ్రెండ్ని నేను ఎత్తుకెళ్ళిపోతున్నా. ఎవడా నువ్వు? మహాలక్ష్మి నీ దగ్గర ఉంటావేంటి? ఓ, నీ దగ్గర ఉందా ఫోన్? సత్యాన్ని చంపేశావా? వాడెవా? హూ కేర్స్? ఇక్కడ లేదా? ఇక్కడ లేదు. ఎందుకు అందరినీ చంపేశావు? మహాలక్ష్మి ఎక్కడా? ఇందాకే చెప్పా కదా, ఇది నీకు ప్రాణాలతో కావాలంటే పిల్లల్ని తీసుకొని కొండ మీద చర్చ్ దగ్గరికి రా. సార్ సార్, మహాలక్ష్మిని ఏం చేద్దాం సార్? ఓ షిట్, షీస్ బ్లీడింగ్. సార్ తనేం చేయకండి సార్. 1 minute. నేను మహాలక్ష్మి పెళ్లి చేసుకుందాం అనుకున్నాను సార్. మాకు దీనికి ఏ సంబంధం లేదు సార్. 1 minute. చెప్పు సార్, మహాలక్ష్మికి దీనికి ఏ సంబంధం లేదు సార్. పిచ్చి సార్, పాపం సార్, దయచేసి దాన్ని ఏం చేయకండి సార్. ఏమన్నా అంటే ఏం చేయను? నేనైతే చంపేద్దాం అనుకుంటున్నా. చంపేస్తా! మహాలక్ష్మికి ఏమైనా జరిగితే చంపేస్తా! నీ వాయిస్ వినగానే కళ్ళు తెరిచింది. వెరీ స్ట్రాంగ్ బాండింగ్. ఇది ఏటో తేలట్లేదురా. ఫస్ట్ దీన్ని చంపేస్తాను, తర్వాత మాట్లాడుకుందాం. వద్దు చేస్తా. మొత్తం దింపే.
చంపేశావా 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 మహాలక్ష్మి చంపలేదురా బతికే చంపలే 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 థ్యాంక్స్ కావాలంటే దీన్ని తీసుకెళ్ళు పిల్లల్ని వదిలే నీకు గేమ్ అర్థం కాలేదురా కిస్మత్ నా వైపు ఉందిరా కిస్మత్ ఎప్పుడు ఒకవైపే ఉండదురా. హలో, నువ్వు చెప్పినట్టే డేవిడ్ బాయ్ని వదిలేస్తాను. పిల్లల్ని ఏం చేయకు. మీరెవరిని వదలక్కర్లేదు సార్. పిల్లలు సేఫ్. మహాలక్ష్మి కూడా. నా పేరు కృష్ణ. శ్రీకృష్ణుడు అంటే కురుక్షేత్రం జరిపించడానికి ఎక్కినాడు రా రథం. మరి నువ్వు దేనికోసం ఎక్కుతా? ఇంకేముంది, మన హీరో అనుకున్నట్టు మహాలక్ష్మి ప్రేమని సాధిస్తాడు మరియు పిల్లల్ని కూడా సేఫ్గా సేవ్ చేస్తాడు. ఈ మూవీకి నాని యాక్షన్ హైలైట్ అని చెప్పవచ్చు. వరుస హిట్లతో దూసుకుపోతున్న నాని కెరీర్లో ఇదొక మంచి మూవీగా నిలిచింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ కింద కామెంట్స్లో పోస్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వచ్చే వారం మరొక మూవీతో కలుద్దాం. బాయ్ బాయ్.